యువతగోష్ఠికి దాసోహాలు. ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాది గుణార్ణవం ప్రబలం వందే రంజమాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణో శరణ ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభుక్తిః సర్వం యదైవ నియమేన వదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీవనం ప్రణమామి మూర్ధ్నా. స్మూతం సదస్య మహదాహ్వయ పట్టనాద శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుతమునిం ప్రణతోస్మి నిత్యం. నాథం పంకజనేత్రరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలధిం గోవింద పూరాధిపౌ భట్టార్యం నిగమాంతయోగి జగదాచార్యోస కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగామృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత పాలిరాసే వేదార్థసారామృతపూరమర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కలివేరిదాసం శ్రీమత్కృష్ణతమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధరస్సరా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యద్య సారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవతంగ్రి పురాణబంధుం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం ఆస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రంజజామాతృదేవేన దర్శితం కృష్ణసూనున సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతార కౌతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజాయ దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రంజజా మాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం పురేవల్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశయే దేవి దీక్షయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీశరకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. తిరువజుదినాడెండ్రుం తెన్కురుగూడి என்றும் மறுவினியவன் பொன்னல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெரிந்தும் மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாலே எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தைசடகோபன் பாதங்கள் யாமுடைய பத்தும் எந்த பெரும் கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரார் செடகோபன் செந்தமிழ்வேதம் தரிக்கும் பேராத உள்ளம்பரா வாந்தி கஜம் சோலை மதிலரங்கல் வன்புகஷ்மேல் ஆந்த தமிழ்மனைகள் ஆயிரமும் தீந்த முதல் தாய் செடகோபன் மொயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன். மிக்க விடை நிலையும் மெய்யாம் உயர் நிலையும் தக்க நெறியும் தனியாகி தொக்கியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குறுகையற்போன் யாதினிசை வேதத்தியல் நம்மாழ்வா திவ்ய திருவல்களே சரணம். எம்பெருமானா திவ்ய திருவல்களே சரணம். ஜீயர் திவ்ய திருவல்களே சரணம். ஓம் அஸ்மத்குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ దాసఫలం. జై శ్రీమన్నారాయణ. 8వ పదిలో 8వ తిరువాయిమడిలో 5 పూర్తి చేసుకుని 6వ పాసరంలో ప్రవేశిస్తున్నాం. ఒకసారి చదివేద్దాం. కంగళ్ సివందు పెరియవాయ్ వాయం సివందు కనెందు உள்ளே வெண்பல் இலகு சுடர் இலகு இலகு மகர குண்டலத்தன் கொண்டல் வண்ணன் சுடர் முடியன் 4 தோழன் புனிசார்கன் பொன் செங்குகதை வாழாழியான் ஒருவன்
அடியேன் உள்ளானே அடியேன் உள்ளானுளருள்ளார் அண்ணத்தகத்தான் புறத்துள்ளார் படியே இது வண்ணவரை கலாம் பழைய நல்லம் பரம்பரன் கடிசேர் நாட்டத்துள்ளலை இன்பத் துன்பக் கழிகை நேர்மை ஒடையா இன்பப் பெருமையோன் உணர்விலும்பொருவனே உணர்விலும்பர் ஒருவனை அவன் அருளால் அருள் பொருட்டு என் உணர்வினுள்ளே இருத்தினேன் அதுவும் அவனது இன்னருளை உணர்வும் உயிரும் உடம்பும் மற்றுள்ள பிணவும் பழுதேயாய் உணர்வை பெறவோரெந்திருவேரே யானும் தானாய் விழுந்தானே யானும் தானாய் விழுந்தானே யாரும் எவருக்கும் ஒன்னானை தானும் சிவனும் பெருமனமாக பனைத்ததன முதலை தேனும் பாலும் கண்ணலும் அமுதுமா விதித்தித்து என் ஓனில் உயிரில் உணர்வினில் நின்னவன்னை உணர்ந்தேனே நின்னவன்னை உணர்ந்தேனுக்கு அதனில் நேர்மை அது இது என்று ஒன்றும் ஒருவர்க்கு உணரலாகாது உணர்ந்து மேலும் காண்பரிது சென்று சென்று பரம்பரமாய் யாதிமண்ணி தேயந்தற்று நன்னதி என்று அறிவருதாய் நன்னாய் ஞானம் கடந்ததே. இவள ஆரோபாசரம். நன்றாய் ஞானம் கடந்து போய் நல்வீனிரியமெல்லாம் ஈரித்து ஒன்னாய் கிடந்தாரும் பெரும்பொள் உலப்பில் அதனை உணர்ந்து சென்று அங்கோ இன்பத் துன்பங்கள் செற்று களைந்து பசையற்றால் அன்றே அப்போதே வீடு అదువే వీడు వీడామే. ఆరో పాసురానికి ప్రతిపదార్థము జ్ఞానం కడందు పోయి. ఈ శబ్దాది విషయాలన్నిటినీ కూడా మనం దాటుకుంటూ పోయి ఈ ఇంద్రియం ఎలా అలా పోగల సామర్థ్యం కలిగిన ఇంద్రియాలన్నిటినీ ఈర్తూ జయించి ఒన్నాయి కిడందా ఆత్మతో ఏకీభవించి అరుం పెరుం ఉలప్పిల్ విడవడానికి శక్యము లేనిదై అపరిచ్ఛిన్నమైన అపరిచ్ఛిన్నమై అంటే ఇంత అని హద్దు లేనిదై నాశనము లేనిదై పాళిదనై ప్రకృతి అనే తత్వాన్ని ఉణరందు చక్కగా విచారించి నన్నాయ్ అంగు సెన్ను ఆ ఆత్మస్వరూపానికి వెళ్ళి ఇంబం తుంబం సుఖ దుఃఖాలని సెత్తు కళయిందు సవాసనగా విడిచిపెట్టి అంటే మొత్తం ఇంద్రియ జ్ఞాన సుఖాన్ని విడవడంలో ఉన్న వైభవాన్ని చెప్తున్నారు. పసయ్యత్తాల్ ఆ శక్తి పోతే అండ్రే అప్పోదే వీడు ఎప్పుడైతే సవాసనగా వీటిని వదులుతామో అప్పుడే ఆ రోజే ఆ క్షణంలోనే వీడు మోక్షం కలుగుతుంది. అదువే వీడు అదే కైవల్య రూప మోక్షం. వీడాం పురుషార్థం అంటే ఇందులో యోగ శాస్త్రాన్ని గురించి చెప్పారండి. ఈ ఇంద్రియాలు వీటిని జయించడం యోగ శాస్త్ర చర్చ ఇక్కడ తీసుకుని వచ్చారు. యోగ శాస్త్రంలో జితేంద్రుడై ఉండి దేహాదుల యొక్క స్వభావాలు తెలుసుకుని సుఖ దుఃఖాలను విడిచిపెట్టి ఈ దేహం యందు ఆశని విడిచిపెడితే అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చు అని యోగం చెప్తోంది. యోగ శాస్త్ర వైశిష్ట్యాన్ని చెప్పారండి ఇందులో. దీన్ని కైవల్యం అనే మోక్షం అని చెప్తారట. అదే మనం వ్యాఖ్యానంలోకి పోయి చూద్దాం. 6వ పాసురం, 6ఆం పార్ట్ 182 పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. యోగ శాస్త్రத்தில் చొల్లిగిరపడియే యోగ శాస్త్రంలో చెప్పినట్లుగా ఇంద్రియ జయాది రూపమాన యోగత్తాలే ఇంద్రియ జయము మొదలైన పద్ధతుల ద్వారా ప్రకృతి వినిర్ముక్తాత్మ స్వరూపత్తై ఈ ప్రకృతి కంటే వేరైన ఆత్మతత్వాన్ని దుస్వరూపత్తై దుఃఖేన చాలా కష్టంతో సాక్షాత్కరికలాం ఎంగిరార్ సాక్షాత్కరించుకోవచ్చు. అంటే యోగశాస్త్రం ఏం చెప్పిందంటే ఇంద్రియ జయం ఉన్నటువంటి వాడికి ఆత్మతత్వాన్ని అదంత తేలికేం కాదు, చాలా కష్టం మీద తెలుసుకునేందుకు అవకాశము
ఉంది అన్న విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. నన్రాయ్ జ్ఞానం గళందు పోయి అంటే వ్యావృత్తమాన నన్మయ్యుడైతాయ్ అంటే విషయాల నుంచి దాటి ఇంద్రియ జ్ఞానத்துக்கு అవిషయమాయి ఇరుక్కుమెండ్రు అవిత్తై అనుభాషిక్కరదన్నవమాన్ అంటే ఇంద్రియాలన్నిటినీ జయించి యోగాభ్యాసపరుడు ఆత్మ గురించి స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందాలంటే నన్నాయంగిర ఇది కిడక్క శబ్దాది విషయంగళై తప్పిపోయన్రుదల్ అంటే ఈ ఒక్కొక్కటి దాటుకుంటూ విషయాలను ఎలా దాటుకుంటూ ఇంద్రియాలను ఎలా జయిస్తూ వెళ్ళాలో ఇక్కడ ఒక పద్ధతి చెప్తున్నారు. ఏం చేస్తారట? న్యాయత ఇది జ్ఞానం ఎంగిర ప్రక్రియాలే. జ్ఞానం అంటే ఏమిటండి? తెలియబడేది అని కదా జ్ఞానం ఎంగిరదు. ஞானத்தால் காணப்பும் విషయంగళై జ్ఞాన శబ్దత్తాలే సొల్లుగిరదు. ఇక్కడ జ్ఞానానికి విషయము అంటే జ్ఞానము అంటే ఇంద్రియాల వలన కలిగినటువంటి జ్ఞానము. ఇది నల్లిన్ தெரியமெல்லாமிர்த்து விஷயங்களை தப்பி போனாலும் அவை இருந்த விலங்களிலே மூட்டக்கடவதான సామర్థ్యతయుடைய ఇంద్రియங்களையும் కజిత్తు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారనమాట. మామూలుగా ఇంద్రియాలు అంటే శబ్దాది విషయాలకి లోబడిపోతాయి. ఇక్కడ ఎవరైనా యోగ శాస్త్రం ద్వారా శబ్దాది విషయాలకి లోబడకుండా అంత జ్ఞానాన్ని న్యాయత ఇది జ్ఞానం తెలుసుకోబడేది జ్ఞానము అనే జ్ఞాన శబ్దంతో ఇక్కడ ఒన్రాయ్ కిడక్క ఇచ్చాది అనాది కాలం చేతననోడు స్పృశరాయ్ కిడప్పదాయ్ ఎప్పటి నుంచో కూడా ఈ చేతనుడితోటి కలిసి ఉన్న మమమాయా దురచ్చయ ఎంగరపడియే ఒరువరాల్ కడక్క అరివదాయ్ నా మాయని దాటడం చాలా కష్టం అని అన్నారు. ఇక్కడ ఇంద్రియాలకి మంచితనం ఏమిటండి అని అంటే విషయాలు అనుభవించకుండా దాటి వెళ్ళిపోయి మనస్సుని అది ఉండే చోటకి చేరుస్తాయిటండి. అంటే అందుకోసం మంచి ఇంద్రియాలు అంటే ప్రయత్నం చేస్తే ఇంద్రియాలని జయించవచ్చు అని చెప్పడం. ఇంద్రియాలకు కూడా మంచితనం ఏమిటి అంటే ప్రయత్నం చేస్తే వాటిని జయించవచ్చు. దేని ద్వారా? యోగం ద్వారా. యోగాభ్యాస పరుడి స్థితి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎలాగా? ஒருவரால் கடக்கவருதாய் மகத் அகங்காராத்யவஸ்தைகளாலே பரப்பையுடைத்தாய் போக மோட்சங்களை விளைத்து கொள்ளலாம்படியாய் பிரவாக ரூபத்தாலும் ஸ்வரூபத்தாலும் నిత్యమాయిరెక్కర అచిత్వత్తై. ఇది ఏమిటి అని అంటే ఇవి అపరిచ్ఛిన్నాలు. అంటే దాటడానికి నిజంగా చాలా కష్టమైనటువంటివి, నాశనము లేనటువంటివి. అలాంటి ప్రకృతి తత్వాన్ని గురించి చక్కగా తెలుసుకుని ఈ జీవునితో చేరి ఉండి ఇదేమో ఒకటేనేమో జీవుడు ఈ ప్రకృతి ఒకటేనేమో అనేలాగా మమమాయ దురచ్చయ అన్నాడు కదండి. నా మాటని జీవుడు వేరుగా ప్రకృతి వేరుగా మీరు తెలుసుకోలేరు అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఇంద్రియాలను జయించడము అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందువల్ల? మహత్తు అహంకారం అక్కడ దాకా ఉంటుంది ఈ మూల ప్రకృతి అనేటువంటిది. ఇది స్వరూపతః నిత్యం ప్రళయంతో కూడా పరమాత్మతో చేరి ఉంటుంది. అంటే ప్రకృతి మనకి తత్వత్రయం అంటాం కదండి, 3 తత్వాలు: పెరుమాళ్ళు, ప్రకృతి, జీవుడు. చిత్త చిత్ ఈశ్వర స్వభావాలు, చిదచిదీశ్వర స్వభావం. ఇది తత్వత్రయము అంటారనమాట. అంటే ఈ ప్రవాహతో నిత్యం. ఏమండి ఇవి ఎప్పుడు ఒకేలా ఉంటాయంటే, ఇప్పుడు నీరుందనుకోండి, ప్రవాహం నిత్యంగా ఉంటుంది. కానీ నిన్న ఉన్న నీళ్లు ఇప్పుడు ఉండవు. ఈ నీళ్లు పోయి కొత్త నీళ్లు వస్తుంటాయి, కానీ ప్రవాహం మాత్రం అక్కడ నిత్యంగా ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా ప్రవాహత నిత్యం అంటే
మళ్ళీ 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 ఈ విషయాలతో సంగమము అనేటువంటిది ఒకసారి జయించిన మళ్ళీ కలిగి, జయించి మళ్ళీ కలిగి, ఇలాగ అనుబంధం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇవి ప్రకృతి, ఈ తత్వాలు ఇవన్నీ కూడా ఇవి నిత్యాలు అని తెలిసిన తర్వాత ప్రవాహ రూపత్తాలు స్వరూపత్తాలు నిత్యమాయిరిక్తిర అచిత్తత్వత్తై, ప్రవాహ రూపంగా అంతేకాకుండా స్వరూప రూపంగా నిత్యంగా ఉండడం వల్ల ప్రకృతియై కార్యంగళాయం కారణంగళాయం ఇరుక్కుం ఎన్నుమిడమెత్తై మిగవం ఉణరందు. అంటే ఈ ప్రకృతితోటి నిత్యంగా కలిసి ఉండి ఇది తెలుసుకున్నా కూడా అంగునన్రాయ్ సెన్రు தன் பக்கல் போகியதா புத்தியை பிறப்பிக்க கடவதான இதில் కాల్ తాజాదే. అది ఎప్పుడూ కూడా ఈ ప్రకృతితోటి కలిసి ఉన్నప్పటికీ కూడా ఇది ఆ అంగు నన్రాయ్ సెండ్రు అనే కాల్ తాజాదే అంటే స్పృశించకుండా ఉండడం, పట్టించుకోకుండా ఉండడం అన్నమాట. ఆత్మస్వరూపత్తళం సెండ్రు ఇన్బత్తుంబం ఇత్యాది. ఏమీ లేదండి, మూల ప్రకృతి మహత్తు అహంకారం మొదలైన అవస్థలను పొంది బాగా వ్యాపించి ఉంటుంది. ఈ మూల ప్రకృతి నిత్యమైనటువంటిది. నిత్యము అంటే ఏమండి? స్వరూపత నిత్యమా, ప్రవాహత నిత్యము అని రెండు మాటలు ఉన్నాయి కదా. స్వరూపత నిత్యము అని అంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది అని. ప్రవాహత నిత్యము అంటే ప్రవాహం ఉంటుంది కానీ నిన్నటి నీరు వేరు ఇవాల్టి నీరు వేరు అయి ఉంటుంది. అలా ఈ ప్రకృతి కూడా పరిణామశీలంగా ఇలా సాగుతూనే ఉంటుంది. కాబట్టి కార్య ప్రకృతి నిత్యంగా ఉంటుంది, కారణ ప్రకృతి అటు ఇటు కదులుతూ మారుతూ ఉంటుంది. అత్తై త్యాజ్యం ఎన్న విట్టాலும் దుఃఖங்களுக்கு హేతువాన పుణ్య పాప కర్మంగళ్ కిడక్కుమాగిల్ పిన్నయ్యం కొండు మూట్టుమిరే అవత్తయ్యం విట్టు. మనం విడిచేసాం అనుకుంటాం గాని అవి ప్రకృతి సంబంధం నశిస్తే ఆ కర్మ వాసన రూపంగా వస్తూనే ఉంటుంది. దాన్ని కూడా పూర్తిగా వదిలిపెట్టి అవత్తయ్య విట్టాలో రుచి వాసనగలుగో, రుచి వాసన అంటే ఆ సంస్కారాలు అన్నమాట. கிழக்குமாகில் பின்னையும் கர்ப்பிக்கும் பிரசையத்தால் ருச்சுவாசனைகளத்தால் அன்றே அப்போదే అప్పుడే ఆ క్షణంలోనే. ఎప్పుడు వీటిని విడిస్తాము అప్పుడే మనకు మోక్షం వస్తుంది. అకాలத்திலே అమ్ముహూర్తத்திலே వీడు ప్రకృతి ప్రాకృతంగళిల్ తొత్తు అరుం. ఈ బాధ అరుం పోతుంది, ప్రకృతి సంబంధం పోతుంది. ఎప్పుడు పోతుంది? ఈ మనం పెరుమాళ్ళ పాదాలని నమ్ముకొని ఈ సంబంధాలన్నీ ఆయనే పోగొడతాడు అనే విశ్వాసం పెట్టుకున్న నాడు ప్రకృతి సంబంధం పోయి పెరుమాళ్ళ కటాక్షం కలిగి మోక్షం వస్తుంది. ప్రకృతియం తన్ సునయ్యం సౌకుమార్యం ఉడయ్యారిల్లై. ఈ ప్రకృతి ఇది మామూలుగా ఎప్పుడూ ఉంటుంది. కార్యప్రకృతి ఎప్పుడూ నిత్యంగా ఉంటుందన్నమాట. మామూలుగా ప్రకృతి సంబంధం పోగానే మోక్షం వస్తుంది. ప్రకృతి ప్రాకృతాలతో సంబంధం ఉండదు. ప్రకృతి అంత సిగ్గరిగా ఉంటుంది టండి. సరదాగా చెప్పారు, సిగ్గరిగా ఉంటుంది అంటే ఇంకా నేనేం పెడతాలే ఆ జీవుడి దగ్గరికి అని తప్పుకుంటుంది అన్నమాట. సిగ్గుపడిపోతుంది, తన అసక్తతకి తాను సిగ్గుపడిపోయి వాళ్ళ ముఖం మరి చూడదు అని దాన్ని వదిలించుకుంటుంది అని. తన పక్కల త్యాజ్య బుద్ధి పండినారై తాను ముఖం పారాదు. తనను వదిలేసిన వాళ్ళ ముఖం ప్రకృతి కూడా చూడదు. అంటే ప్రకృతి నుంచి మోక్షం వస్తుంది. అదువే వీడు అత్తదు పత్తె నిత్తலும் వీడు ఏరు ఎన్నో ప్రాకృతంగళిల్ తొత్తవారే ఆత్మప్రాప్తి లక్షణ మోక్షమా ఇరుక్కం. అంటే ఆ ప్రకృతే సుకుమారతరన్న కించిత్ యా దృష్టాస్మైతి పునర్న దర్శనం ఉపైతి పురుషస్య అనేటువంటిది సాంఖ్య సంహితలో చెప్పినటువంటి మాటటంటిది. సాంఖ్య సంహిత అని ఒక సంహిత వేద భాగం. అది కెన్న చెయ్య వేండువదిల్లే వీడామే అవనుకు
பிரகாரமாக ஆத்மாவஸ்துவை அனுசந்தித்து அவ்வழியால இது தன்னை பிராபியமாக விஜயுவர் தாம் நினைத்திருப்பது. அவ்வளவும் போக மாட்டாதே, இதன் நன்மையை கண்டு இவ்வளவிலே கால் தாழ்வார்க்கும் போந்திருந்தது என்கிறார். ఆళ్వారు ఏం చెప్తున్నారు అంటే, అత్తదు పత్తనెల్ ఉత్తదు వీడుయిర్ అనే చోట ఎక్కడైతే ప్రకృతి పట్టుపోతుందో అక్కడ మోక్షం లభిస్తుంది అన్నారు. అంటే ఆత్మప్రాప్తి రూపమైన మోక్షానికి మనం చెయ్యాల్సిన ప్రయత్నం ఏది ఉండదా అండి అంటే, అదువే అదువే అన్నారు. అదువే అంటే ఆ ఆత్మప్రాప్తి అనేటువంటిది ఆయన దయ వల్లే కలుగుతుంది. అంటే మన ప్రయత్నం ఏమీ ఉండదు. వైముఖ్యం లేకుండా ఉంటే చాలు అని ఒక విశేషం చెప్పారు ఇంతకు ముందు. అంటే వద్దు అనకుండా ఉంటే చాలు. నిన్ను తీసుకెళ్తాను అంటే ఆహా నేను రాను అనకుండా ఉంటే చాలు. అందరితో పాటు గడ్డితో సహా అన్ని తీసుకువెళ్తాడు అన్నారే. தம்முடைய உத்தேசத்திலே ஏகதேசத்தை புருஷார்த்தத்தில் చరమావధియాగ கொள்ளுகையாலே ఇరే మున్బరివరిத்தை చిరిత్తి ఇరిందదు. అంటే ఈ ఆత్మని భగవంతుడికి చెందినదిగా అనుసంధిస్తే అప్పుడు ఇంకా ఆత్మని గురించి ఆయనది అని మనం అనుకుంటే చాలండి. ఇంకా మనం చేయవలసినటువంటి ప్రయత్నం అనేటువంటిది వేరే ఏమీ ఉండదు. ఇది భగవంతుడిది అని తెలుసుకుంటే చాలు. కాదండి ఇది మాదండి, ఆత్మప్రాప్తి మోక్షం అండి అని అనుకునే వాళ్ళు ఉంటారే కైవల్య కాములు అనేటువంటి వాళ్ళు. అయ్యో ఇది చరమావధి కాదర్రా, చరమావధి యాగ కొళ్ళుగయ్యాలేగిరే మున్బెరవరీత్తై చిరిత్తి. పాపం వాళ్ళకి తెలియక అదే మోక్షం అని వాళ్ళు అంటున్నారు. కైవల్యమే మోక్షం అని వాళ్ళు భ్రమ పడుతున్నారు. ఆళ్వార్లు పెరుమాళ్ళను ఆశ్రయించిన తర్వాత ఇది భగవంతుడిది అని ఆయన నిర్ణయాత్మకంగా తెలిసిన తరువాత ఆ ఆత్మానుభవంలో ఉండేటువంటి ఆనందం అది పెరుమాళ్ళ దయ వల్ల మాత్రమే వస్తుంది. మనం ఆత్మానుభవంతో ఆగిపోకూడదు. ఆత్మానుభవం ద్వారా మోక్ష స్థానాన్ని పొందాలి. అక్కడ దాకా వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి ఇదే మోక్షం అండి అనుకోకండి. దీనికంటే ఉత్తమమైనటువంటి మోక్షం పెరుమాళ్ళ పాదాలని ఆశ్రయించడము అనేటువంటి దాన్ని ఈ 6వ పాసురంలో చెప్పారు అంటున్నారు. నన్రాయ్ జ్ఞానం కడందు పోయ్ నల్లింద్రియమెల్లా మీరెత్తు. ఇందులో ఇంద్రియాలకి నల్లింద్రియము అన్నారు అనేది విశేషం. మంచి ఇంద్రియాలు అని. ఎందువల్ల అంటే ఒకప్పుడు తప్పు మార్గంలో నడిచిన కాదు నేను చూడవలసినది దర్శించవలసినది పెరుమాళ్ళ తత్వం అని తెలుసుకోగల శక్తి గల ఇంద్రియాలు కాబట్టి వాళ్ళకి నల్ల ఇంద్రియం అని పేరుట, మంచి ఇంద్రియాలు అని పేరుట అన్నమాట. 7వ పాసరం. அதுவே வீடு வீடு பேற்று இம்மந்தாமதுவே தேரி எதுவே தானும் பற்றென்னே யாதும் இழுகளாக இருக்கல். அதுவே வீடு வீடு பேற்று இம்பந்தானும் அது தேராது எதுவே வீடு ஏது இன்பம் என்று ఎయితార్ ఎయితార్ ఎయితారే. ఆత్మవస్తువుని పొందకుండా సందేహం ఉన్న వాళ్ళకి అనవసరంగా లేనిపోని కష్టాలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే నిస్సందేహంగా ఈ ఆత్మ పరమాత్మదే అన్న భావం కలిగి ఉండండి. అది నొక్కి 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 చెప్తున్నారు ఇక్కడ. అదువే వీడు, అదువే అదే అదే అంటే ఆత్మానుభవమే మోక్షము. వీడు పేరు ఇంబంతానం. ఆ మోక్షం పొందడం వల్ల వచ్చే ఆనందము అదే. అంటే కైవల్యమే మోక్షమని భ్రమపడే వాళ్ళకి చెప్పడం. ఇలా తెలుసుకుని ఎదువేదానువత్తు ఇంద్రి, ఏ వస్తువులతోటి సంబంధం లేకుండా యాదున్ ఇలగళాగిర్కిల్, ఈ రుచి వాసనలన్నిటినీ సమూలంగా విడిచిపెట్టేస్తే అదువే ఆత్మ ప్రాప్తియే వీడు మోక్షము. వీడు పేరు ఇంబంతానం. మోక్షం పొందదగిన సుఖం గాని అదు ఆ ఆత్మానుభవమే తేరాదు అని తెలుసుకొనక వీడు ఎదు ఇంబం ఎదు
మోక్షమేది, మోక్ష సుఖమేది అని ఎయితారు. చిత్త దౌర్బల్యం కలిగిన వారు అంటే తెలుసుకోలేని వారు ఎయితారే. యోగ శాస్త్రంలో చెప్పినట్లు సారాంశం ఒక్కటేనండి. యోగ శాస్త్రంలో చెప్పినట్టు జితేంద్రియత్వం అలవర్చుకోవాలి. నెంబర్ 1. యోగాభ్యాసం చేయాలి. నెంబర్ 2. కైవల్యం వదిలవుతుంది, అది మోక్షం అని భ్రమపడకూడదు. దీన్ని దాటిన మోక్షం ఉందని తెలుసుకోవాలి. కాబట్టి అలా తెలుసుకోకపోతే అక్కడే ఉంటారు, ఆ బాధలే పడుతూ ఉంటారు. అంటే ఆత్మ ప్రాప్తి అది మోక్షమేమో అని భ్రమపడేంతలా ఉంటుంది. దాన్ని దాటి మోక్ష ప్రాప్తి పొందాలి. అది చాలా కష్టం అని చెప్పినంత తేలికేం కాదు. ఆత్మ ప్రాప్తి ఏమిటి, మోక్ష ప్రాప్తి ఏమిటంటే పరమాత్మ ప్రాప్తి ఏమిటి అని అంటే ఆత్మ ప్రాప్తిలోనే ఆనందం కలిగిపోతుంది. ఓహో ఇదేమో అని అక్కడే ఆగిపోతే పరమాత్మ దాకా వెళ్ళలేం. ఆత్మలో ఉన్న పరమాత్మ దాకా వెళ్ళగలగాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. 7వ పాసరము వ్యాఖ్యానంలోకి వెళదాం. ఏడాం పార్ట్ 184వ పేజీ అండి. 7ஆம் பாட்டு. கீழ்ச்சென்ன உபாயத்தின்படியே அவ்வஸ்துவை பிராப்திக்க மாட்டாதே அதிலே சம்சயம் அனுவர்த்திக்கும் அவர்கள் உருவ పట్టే పోం ఇతనై ఎంగిరారు. యోగ శాస్త్రంలో చెప్పినట్లుగా జితేంద్రుడై ఉండి కైవల్యం మోక్షం కాదు అని తెలుసుకోపోతే ఆ సంసారంలోనే పడి బాధపడుతూ ఉంటారు. అదువే వీడు ఆత్మానుభవమే మోక్షము. కేష్టన్నవదువే ఆత్మ ప్రాప్తి లక్షణమా మోక్షమాగిరదు వీడు பேத்திம் இம்பந்தானும் அது அம்மோட்சத்தை பிராப்తిத்தால் వரும் సుఖముం అదువే తేరి ఇప్పటి తెలిందు. మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఏమని తెలుసుకోవాలి? ఆత్మానుభవము వేరు, మోక్షానందము వేరు. ఈ రెండు తెలుసుకోగలగాలి. ఆత్మ ప్రాప్తి రూపంగా మోక్షం వస్తుందని తెలుసుకోవాలి. మోక్షం ఇచ్చే సుఖం ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? ఈ ప్రకృతితో ఉన్నటువంటి సంబంధాలని సవాసనలుగా వదలగలిగితే అప్పుడు మనకి ఆత్మస్వరూపం అనేటువంటిది తెలుస్తుంది. ఈ లోపం అన్ని ఎన్నో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. విషయాలు వచ్చి ఎదువే తానం పత్తింద్రి ప్రకృతి ప్రాకృతంగళిల్ ఉండాన తొత్తుండాన తొత్తత్తు. ఈ ప్రకృతికి ప్రాకృతాలతో ఉన్న సంబంధాన్ని మనం పోగొట్టుకోగలం. పోయింది అనుకుంటూ ఉంటాం, కానీ వాసనలు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. కొంత తొందరగా పోవవు. யாது మిలిగడా కిరికిల్ అది రుచి వాసనైగడం మరపెరిల్ సవాసనగా వదిలిపెట్టేయాలి. ఇదండి చాలా కష్టమైన స్థిత ప్రజ్ఞాత్వాన్ని గురించి చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక విధంగా కర్మత్తై అనుష్ఠిత్తు జ్ఞానత్తై ఉడయ్యనాయ్. కర్మని అనుసరిస్తూ జ్ఞానాన్ని పొంది. ఇక్కడ మనకి ఒక మంచి మాట చెప్తారు. ఏమండి మోక్షం జ్ఞానం అంటున్నారా అంటే కర్మలు వదిలేయచ్చా? కర్మ వదిలేయమని ఎక్కడా చెప్పలేదండి. నువ్వు చేయవలసినటువంటి కర్మని నువ్వు చేయాల్సినదే. మరి ఏం విడిచిపెట్టాలి? కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని విడిచిపెట్టాలి. ఇదొక ధర్మ రహస్యం, ధర్మ సూక్ష్మ. పని చెయ్యి, ఫలితాన్ని వదిలిపెట్టు. భగవద్గీత సారము అన్నమాటది. స్థిత ప్రజ్ఞాఖ్యావస్థ పిరందు. ఈ అవస్థని ఏమంటారండి? స్థిత ప్రజ్ఞావస్థ అంటారు. అంటే ఎంత కష్టం అండి, నేను పని చేశాను దాని రిజల్ట్ వస్తుంది కదా, అబ్బే అది నేను పట్టించుకోను అని ఉండగలవండి? అంత ఈజీ విషయం ఏం కాదు. కానీ చెయ్యడం మన ధర్మం. ఇది
సాంసారిక ధర్మాలలో చాలా చోట్ల చెప్తూ ఉంటారు, నీ సంతానం, నువ్వు వాళ్ళని పెంచడం నీ ధర్మం, తర్వాత వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఏమైతే అది అవుతారు. అంత భావం ఉండాలటండి. మనకి ఈ మొదటి మెట్టుతో ఆగదు. ఇలా చేశాం కాబట్టి వీళ్ళు ఇలా అవ్వాలి అని మనమే ఒక డెస్టినీ పెట్టుకుంటాం. అది నీ చేతుల్లో ఉండదు. నువ్వు చేసేది నువ్వు చెయ్యని చెప్పడం. యోగమంతలైనిండ్రు, యోగాన్ని కూడా పూర్తి చేసి ఆత్మసాక్షాత్కారం పన్నప్పెరిల్, అదువే వీడు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందితే ఆ ఆనందమే మోక్షము. కీర్చున్న ఆత్మప్రాప్తియే మోక్షం. అదే మోక్షానందాన్ని ఇస్తుంది. వీడు పెక్తిన్వంతానం అదు మోక్ష సిద్ధిల్ వరం సుఖమం అందాత్మానుభవం. ఆ మోక్ష దశలో పొందేటువంటి ఆ ఆత్మానుభవం అదే సుఖమైనది. తేరాదు ఇప్పటి తెలియ మాట్లాడే, అది తెలుసుకోవాలి. ఎదువే వీడు ఏది ఇన్వమెన్నైతారు. అందులో ఏది ఆత్మప్రాప్తో ఏది మోక్షమో మనం తెలుసుకోలేకపోతే అది మనం తెలుసుకున్నామా ఆనందపడతాము. మోక్షమాగిరదు ఎదు, మోక్ష సుఖమాగిరదు ఏదు ఎన్నిడైతవర్. ఏది మోక్షము, దాని వల్ల వచ్చే సుఖమేమిటి అనే సందేహం గనక ఉంటే ఎప్పుడు మనం బాధపడుతూనే ఉంటాము. సందేహం పెట్టుకో, భగవంతుని పాదాల యందు విశ్వాసం పెట్టుకో. అది నీకు దివ్యానందాన్ని ఇస్తుంది. అది సారాంశం. అంటే మానవుడికి సహజంగా ఒక లక్షణం ఉంది, అనుమానం. ఏమో చేస్తున్నాను, ఇలా చేస్తేట ఇలా జరుగుతుందిట, ఏమో నాకు జరుగుతుందో జరగదో మరి. ఈ చివరి ముక్క మనం అనుకుంటూ ఉంటామండి. చేస్తారట, జరుగుతుందిట అని పెద్దలు చెప్పినప్పుడు జరుగుతుంది అని నమ్మకంతో ఉండు. నువ్వు సందేహం పెట్టుకుంటావు ఎందుకు? అదేగా భగవద్గీతలో ఎవరికి సంశయాత్మ వినశ్యతి అన్న చోట చెప్తారు కదా, మీ పాదాలు ఆశ్రయిస్తే నా పాపాలన్నీ పోతాయి అంటున్నారండి. ఏమో పోతాయో పోవో అని అంటామండి. అన్నామంటే పోవు. అంటే నీకు అనుమానం ఉన్నంత వరకు, మన గజేంద్ర మోక్షం చెప్పే పాఠం కదండి ఇది. కలడు కలండనడు వాడు కలడో లేడో అని సందేహం వచ్చినంత వరకు రక్షకుడు రాలేదు. ఉన్నాడు, వస్తాడు అలా వైకుంఠపురంబులో అని అడ్రస్ చెప్తే వచ్చి పడ్డాడు. అంటే విశ్వాసము శ్వాసగా చేసుకో. ఇది బంగారు మాట అండి. మన పెద్దలు చెప్పిన దాన్ని మనం నమ్మి తీరాలి. మా పెద్దలు చెప్పారు, మా ఆచార్యులు చెప్పారు, భగవంతుడు రక్షిస్తాడు అని. రక్షిస్తాడు అంతే, ఇంకా దాని గురించి నాకు సంశయం లేదు. కానీ ఈ మానవ దౌర్బల్యం ఏమిటో తెలియదు, సందేహమే పీకుతూ ఉంటుంది. ఏమో రక్షిస్తాడన్నారు, రక్షిస్తాడో రక్షించడు అని. అందుకని ఎయితారే అలా గనక మీరు అనుకున్నారు అని అంటే దుఃఖమే మిగులుతుంది. இழைத்தாரென்று உருவக்லேசப்பட்டே போமெத்தனை నిరాశ్రయమాగ ఆత్మస్వరూపத்தை అనుసంధిక్కై నిష్ప్రయోజనం. ఎంగై ఏమీ తెలుసుకోక సందేహాలే మనస్సునందే పెట్టుకుంటే మోక్షానందం అనేది వస్తుందో రాదో అనుకుంటే రాకుండానే పోతుంది. అనుమానిస్తే రాదు, విశ్వసిస్తే వస్తుంది. మనకి రామకృష్ణ పరమహంస కథల్లో చెప్తూ ఉంటారు కదండి, ఏదో పొట్లం ఇచ్చి నువ్వు నది దాటేదాకా దీన్ని చూడకు అని చెప్తాడు అని. సగం దూరం వెళ్ళాక అసలు ఏమిటుంది ఇందులో తెరిచేటప్పుడు ఇక్కడ ఇంగనే మునిగిపోయాడు అని చెప్తుంటారు. అంటే ఆ బలం నిన్ను దాటిస్తుంది, ఆ విశ్వాసం నిన్ను దాటిస్తుంది. విశ్వాసంతో నీకు రక్షణ కలుగుతుంది. అంటే ఇందులో ఇక్కడ అదువే వీడు అని చెప్పారు కదండి, అదే మోక్షం. దీన్ని జ్ఞాన దశ అంటారు. ఆత్మానుభవం మోక్షం. అదువే వీడు 2 సార్లు. అది ఫలదశ అంటారు. ఒకటి మోక్ష దశ, ఒకటి ఫలదశ. అంటే ప్రయత్నం ఒకటి,
దాన్ని పొందినటువంటి ఫలం ఒకటి అని. నిరాశ్రయంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని అనుసంధించకండి, పెరుమాళ్ళని ఆశ్రయించే ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించండి. అంటే ఈ వాక్యంకి అర్థం ఏమిటండి? పెరుమాళ్ళ పాదాల యందు ఆశ్రయణ భావంలో విశ్వాసం కలిగి ఉండండి. చాలా ముఖ్యమైన విషయం అది. ఆ విశ్వాసం లేకపోతే మీకు రక్షణ అనేది కలగదు. దీనికి ఎన్నో కథలు లౌకికంగా చెప్తుంటారు. మందులు ఇవ్వడాలు ఏదీ లేదు, ఊరికే ఇలా తీసి మట్టిస్తే అది గుళికగా పనిచేస్తుంది. ఓహో, మందేసుకున్నాను, పని చేసింది. విశ్వాసంతో పనిచేస్తుంది. విశ్వాసం లేదు, అదే కదా అంటే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అందువల్ల విశ్వాస ప్రాధాన్యాన్ని చెప్పారండి ఇక్కడ ఈ 7వ పాసురంలో. అదువే వీడు వీడు పెట్టు ఇంబంతానం అది తేరి ఎదువే తానం పట్టిండే యాదుం ఇలిగడా కిర్కిల్. అదువే వీడు వీడు పెట్టు. ఈ అదువే వీడు అనేటువంటిది 2 సార్లు ఎందుకన్నారు అంటే, ఒకటి జ్ఞాన దశ, రెండవది ఫల దశ, మోక్ష దశ. ఆ మాటలు 2 అదివే వీడు అనే పదం ద్వారా తెలుస్తున్నాయి అంటారు ఈ వ్యాఖ్యానంలో. అదివే వీడు వీడు పెట్టు ఇంబందానం మధుపేతే రాదు ఎదువే వీడు ఏదు ఇన్బమెన్నో. ఏదండి, ఏమిటండి అని సంశయించేవాళ్ళు ఏతారే అనుమానంలో అలా బాధపడుతూనే ఉంటారు. ఈ పాసరంలో మనకి చెప్పినది విశ్వాసము శ్వాసగా చేసుకో. నమ్మకం అనేది లేకపోతే ఎవ్వడూ రక్షించడు. నమ్మకం ఉంటే ఆ నమ్మకమే మిమ్మల్ని రక్షిస్తుంది, ఆయన దాకా అక్కర్లేదు. ఈ రహస్యాన్ని చెప్పింది 7వ పాసరం. 8 ఎయితార్ ఎన్నో இல்லத்தாரும் புறத்தாரும் மொய்த்து அங்கு அலறி முயங்க தாம் போகம் போது உன்மத்தர் போல் பித்தே ஏறி அனுராகம் பொழியும் போது எம்மெம்மானோடு ஒத்தே சென்று அங்கு உள்ளம் கூடிற்றாகில் నల్ ఉరైపే. 8వ పాసరం. ఈ ఆత్మ విషయంలో ఇంత జ్ఞానాన్ని పొందినా దాన్ని చివరి క్షణం వరకు తలుచుకుంటూనే ఉండాలి. అంటే ఒక విధంగా అంతిమ స్మృతి, నాకు భగవంతుడే రక్షకుడు. ఆఖరి క్షణంలో నువ్వు నా కళ్ళ ముందు కనపడున శంకర భగవత్పాదులు ఎంత చక్కటి ప్రార్థన అండి, ఎంత బాగుంటుంది. వారి జవిలోచన మదంతి మదసాయం క్లేశ వివసీకృత సమస్త కరణాయ ఏ రమయా సహ శరణ్య విహగానాం నాథమదిరుహ్య నరసింహ 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 నరసింహ. ఎంత బాగుంటుందండి. వారిజ విలోచన ఓ పద్మపత్ర విశాలాయతాక్ష మదంతి మదసాయం. నా చివరి దశలో, మరి చివరి దశ ఏదో తెలుసా అండి? మనకి తెలియదు. ఏ క్షణంలో వచ్చి మీద పడిపోతుందో తెలియదు కదా. అందువల్ల ప్రతి క్షణం చివరి దశలాగే మనం పెరుమాళ్ళని ప్రార్థించుకుంటూ ఉండాలి. ఎంత గొప్ప తత్వార్థాన్ని చెప్తారో ఇక్కడ. మనకి చివరిది అనేది తెలియదు కాబట్టి ప్రతి క్షణం చివరిదిగానే నువ్వు దాసోహం పెట్టుకో. తండ్రి, ఈవేళ నా చేత ఇలా సేవ చేయించుకున్నావా, రేపు మాట చూద్దాం, ఇవాళకి ఇలా ఈ శక్తిని ఇచ్చావా. ఇక్కడికక్కడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సభలో ఎండింగ్ లో కాదు, జీవితంలో ఆరాధనలో అడుగడుగునా భగవంతుడికి కృతజ్ఞతావిష్కారం చేసుకుంటూనే ఉండాలి అని చాలా అందమైనటువంటి సందేశాలండి ఇవన్నీ కూడా. 8వ పాసరంలో అంటారు, ఎయితార్ ఎన్న అమ్మో బాబోయ్ అంటూ ఇల్లత్తారం పురత్తారం, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మొయత్తు చుట్టుకొని అంగు అలరి ఓ హడిలిపోతూ ముయంగా కట్టుకొనగా. దీన్ని
చూడండి, దాశరథి శతకంలో పద్యం ఉంది. ముప్పిన కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, బాంధవులు కప్పిన వేళ. దానికి ఈ ద్రవిడీకరించిన పాసురం ఇది. అది అంటే ఆ చివరి క్షణమా తెలీదు, ఏమో హాయిగా ఉన్నాం, క్షణం వరకు తప్పమని ఏదో అయిపోతుంది, ఏమిటో తెలియదు. ఎంబోదు పోంబోదు, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు క్లేశ వివశీకృత సమస్త కరణాయ. మంచి శంకర భగవత్పాదులండి, జీవిత సత్యాన్ని పిండేసి అక్షరాలుగా అందించారన్నమాట. చూస్తున్నాం అనుకుంటున్నాం కనపడదు, వింటున్నాం అనుకుంటున్నాం వినపడదు, చెప్తున్నాం అనుకుంటున్నాం స్వరం రాదు. ఇది క్లేశ వివశీకృత సమస్త కరణాయ. తండ్రి ఒక్క కోరిక తీర్చు, ఏహి రా. ఎలాగా? రమయా సహా, అమ్మతో కలిసి. ఎలా రావాలి? విహగానాం నాదమదిరుహ్య, ఏకంగా గరుడ వాహనారూఢుడవై, లక్ష్మీ సమేతుడవై, శంకు చక్రాది ఆయుధాలతో నీ దివ్య దర్శనాన్ని మదంతిమ దశాయం, నా చివరి దశలో నాకు చాలా అద్భుతమైన కోరిక. ప్రతినిత్యము కూడా పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేసుకోవలసినది అంటారు శంకర భగవత్పాదులు. మనకి లీలాసుకులు కూడా చెప్పారని కొన్ని వందల సార్లు మనం చెప్పుకున్నాం. యావన్నమే నిఖిల మర్మ దృఢాభిఘాత నిస్సంధి బంధనముదేతి నవోపతాపక. ఓ కొత్త బాధ మొదలవుతుందట, మరణ బాధ అనరు, ఓ కొత్త బాధ మొదలవుతుందట. అలాంటప్పుడు నువ్వు విహగానాన్నదమదిరుహ్యా, ఆ చక్కటి ఉత్తాల తరుగుత్తరుత్తాల వృంతాని రాచంత ధర్మాంబువయ్యమేను. ఆ నిజంగా గరుడ వాహనారూఢుడై ఆ స్వామి వచ్చి మన అలా తీసుకెళ్ళాలి అని ప్రార్థించడం అన్నమాట. ఉన్మత్తర్పోల్ పెక్కేరి, పిచ్చి వాళ్ళలాగా ఏం చేస్తున్నామో తెలియదుట ఆ సమయంలో. ఇదంతా మనకి చివర వచ్చేటువంటి ఒక స్థితిని కళ్ళకు కట్టినట్లుగా చెప్పేశారన్నమాట. అదే అనురాగం. పైగా ఈ మనస్సు హాయిగా వెళ్ళిపోవచ్చా? వెళ్ళదు. నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా సంతానం, నా ఆస్తి, అయ్యో నేను లేకపోతే వీళ్ళేమైపోతారు, వీళ్ళేమైపోతారు. ఈ బంధం ఉందే, వాడు అటు తీసుకెళ్తుంటే వీడు ఇటువైపు మనస్సు పంపిస్తూ ఉంటాడు అనమాట. పోలియం బోధు ఎం పెమ్మానోడు. అలాంటి సమయంలో శ్రీయప్పతితోటి వద్దు అంటే, శ్రీయప్పతి ఎలాగా జ్ఞానానంద స్వరూపుడై పరిశుద్ధ స్వరూపుడై ఉంటాడో, అంగు శంగు ఈ జీవాత్మ కూడా అంత హాయిగా తీసుకువెళ్తాడండి. కానీ మరి ఏంటో ఈ దేహం యొక్క లక్షణం అది, ఇటువైపే లాగేస్తుంది మనస్సు. వీళ్ళే శాశ్వతమేమో, వీళ్ళ కోసమే ఉండాలేమో, ఇంకా నేను లేకపోతే అసలు సృష్టి లేదేమో అని మన భ్రమ. ఏమీ ఉండదు, ఆ వేళకి అయిపోతుంది అంతే, ఆ క్షణంగా అయిపోతుంది. అది చూస్తున్నాం, నిజంగా అనుభవిస్తున్నాం, కానీ ఎక్కడికక్కడే మనతోటే ఉంది ప్రపంచం అంతా అని. సెంగు ఉళ్ళం కూడా కుడెత్తాగిల్ నల్ ఉరైపో. అంతిమ స్మృతి హాయిగా పెరుమాళ్ళని చేసుకుంటూ ఉండండి. ఎంత జితేంద్రుడైనా సరే వాడు, ఆ వ్యక్తికి వెళ్ళిపోయే సమయం వచ్చిందనుకోండి, ఎంతమంది చుట్టూ చేరినా, ఎన్ని మందులు వేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఏది మిగిలేది లేదు. అది అంతిమ స్మృతి ఒక్కటి అలవాటు చేసుకోండి. అంతిమ అంటే చివర. ఏమండి, చివర ఎప్పుడో మాకు తెలియదు కదండి. అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఏ క్షణం ఆ క్షణమే ఇదే మీకు చివరిది అనుకోండి. అలా అనుకుంటే అదే అంతిమ స్మృతి అవుతుంది. కొన్ని చెప్పడానికి బాగుంటాయి కానీ అండి, ఆలోచిస్తే కొంచెం కష్టంగా, మనస్సుకి ఏ సుఖంగా ఉన్నాం, మమ్మల్ని చివరి దశ అనుకోమంటారు అంటే బెంగ వస్తుంది కదండి. అలా కాదు, అది ఎప్పుడు ఏ మూల నుంచి వచ్చి మీద పడిపోతుందో తెలియని స్థితి అది. అందువల్ల
ఎప్పుడు రెడీగా ఉండాలి మానసికంగా. అంటే ఆ ఆ అధైర్యవంతుడు రోజు చచ్చిపోతాడు అంటారండి, ఒక అందమైనటువంటి మాట. ఎందుకంటే చచ్చిపోతాను చచ్చిపోతాను బెంగతో చచ్చిపోతూ ఉంటారు. అసలు చావు ఒక్కసారే వస్తుంది. ఈ భయం అనేటువంటిది అడుగడుగున చంపేస్తూ ఉంటుంది అన్నమాట. పోనీ భలే వ్యాఖ్యానం ఇస్తారండి ఇందులో. ఇప్పుడు ఇందులో వస్తుంది, చూద్దాము, అప్పుడే చెప్పుకోవచ్చు. వ్యాఖ్యానం. ఎట్టాం పాటు ఇప్పటి దుస్సంపాదమాన జ్ఞానం கைவந்தாலும் అంతిమ స్మృతి இல்லை ఆగిల్ செய்ததெல்லாம் వ్యర్థమెంగిరారే. ఇలాగా ఏమైపోతారో అనేటువంటి స్థితి వచ్చినా ఆ ఆ సమయంలో కూడా దుస్సంపాదమాన జ్ఞానం కైవందాలం అంటే ఎంతో కష్టపడితే గాని రాని జ్ఞానం ఒకవేళ వచ్చినా కూడా, అంటే తెలిసిన అప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. ఏమిటి? అంతిమ స్మృతి ఇల్లయ్యాగిల్, అంతిమ స్మృతి ఉండాలి. నీ చివరి దశలో నువ్వు భగవంతుణ్ణి ధ్యానించి తీరాలి. ఎక్కడ తెలుస్తుందండి చివరి దశ అని? తెలియదు కాబట్టే ధ్యానించిన ప్రతి క్షణం అదే చివరి దశ అనుకో. ఇంకా మరి అంత స్థితికి మనస్సు వెళ్ళాలి అన్నమాట. అంటే దీనికి ఇక్కడ వ్యాఖ్యానం ఇస్తారు చూడండి. ఎయితారెన్నం ఇవనకు ఉత్క్రమణ దశై పిరప్పదర్కు మున్నే. ఇక పోతాడు 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 అంటే కొంచెం తెలిసిపోతుంది కదండి. ఈ డాక్టర్లు ఇప్పుడు చెప్పేస్తారుగా, ఇంకెన్నో గంటలు ఉండరండి, అదండి ఇదండి అని చెప్పేస్తూ ఉంటారే. వెంటనే వీళ్ళు ఏర్పాట్లు చేసేస్తారు. చాలా భయంకరమైన స్థితి అండి. ఎందుకంటే బాబా ఇంట్లో ఎక్కడ పోతాడో, బయటికి తీసుకెళ్ళిపోండి, వరండాలో తీసుకెళ్ళిపోండి, చాపేయండి వాడికి. అది వాడికి తెలియకపోతే పర్వాలా, తెలిసి ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి. ఈవెన్ ముడియే ఇష్టమా ఇరుక్కయ్యాలి, ముడిందాన్ పోతాడు 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 ఏనా పలకాలం సల్లా నెత్పరగడాయత్తు. వీళ్ళందరూ ఓ అరుస్తూ ఉంటే చుట్టూ వీళ్ళు ముందే చంపేస్తారు వాడిని, బతుకున్న వాడిని భయంతో ముందే చంపేస్తారు అన్నమాట వీళ్ళు. ఈవెన్ కలంగిన దశయిలే நெஞ்ச தெளிவித்து உத்தேச வஸ்துவை அனுசந்திக்க வல்லனாம்படி பண்ணுகை அன்றுக்கே முடிந்தான் ఎంగరితయ్యే సొల్లా నెప్పர்களாயிత్తు. ఇల్లత్తారం పురత్తారం, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, ఇవన్ దానుళ్ళ నాళ్ళు ఎవరు కొండామయ్యాలే. ఇక్కడ వేదాంతం అంతా చెప్పారు అన్నమాట. ఎందుకని? వీడి చావును అసలు ఇంట్లో వాళ్లే కోరుకుంటున్నారా ఏంటి? వాళ్ళు అనుకుంటారా ఉన్నన్నాళ్ళు ఇవన్ ఇది ஒரு நடுவில் பெருங்குடியும் என் இவன் முடிந்து உள்ள திரவியத்தை நாமே వినియోగం కొండలాగాదో ఎన్నిరుప్పారుగల్ భార్యాదిగల్. అయ్య బాబాయ్, నిజాలైనా చెప్పుకోవడానికి కూడా భయం. ఏంటండి బాబు, పేనాసాడు డబ్బు అనుభవింపనిచ్చాడు కాదు, హాయిగా వాడుకోనిచ్చాడు కాదు. వీడికి పోగానే ఎప్పుడు పోతాడో ఎన్నిరుప్పారు ఎదురు చూస్తూ ఉంటారు. పోతే బాగుంటారు బాబు, హాయిగా డబ్బంతా సుఖంగా వాడుకోవచ్చు. వాడేమో కూడబెట్టి వాడుకోవాలి. వీళ్ళేమో వీడెప్పుడు పోతాడా అది వాడుకుందాము అని వీళ్ళ గోల. పురత్తారం అంటే భార్యాదులేమో మనస్సులో అనుకుంటారట, బంధుమిత్రులేమో ఇతనితో సంబంధం లేకపోవడం వల్ల పోతాడు అంటున్నాడు, ఇంకా పోయాడు కాదు అంటారు. ఇది నిజంగా ప్రాక్టికల్ గా అనుభవంలో చూసిన విషయాలు. పాప అమెరికాలో ఉంటాడు, మీ నాన్న పోయేలా ఉన్నాడు అంటే టప్మని వస్తాడు, వీడేమో బతుకుతాడు. పోతాడు అన్నారు, అక్కడి నుంచి వస్తున్నాం, వీడు పోవట్లేదు, అలా కొడుకు ఒకటే గోల. ఇది చాలా సహజంగా నడిచేటువంటి పురత్తారం. அவனும் இவர்களுமான சமுதாயம் பொறாமையாலே போக அமையும் நெருப்பர்கள் புறம்புள்ளார்.
బా పోతే పోనీ బాబు, పోతాను పోతాను అంటాడు, ఎప్పటికీ పోడు అనుకుంటారట ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అని. ఇంకా ఉన్నాడండి, ఏమండి ఏమయ్యారైనా, ఇంకా లేదండి, అలా లాగుతున్నాడు లాగుతున్నాడు, పోతాడు పోతాను అంటున్నాడు, పోవట్లేదు అంట మనమే. మోయత్తు కళ్యాణత్తు కరైతాలం వారాదవరగల్, పెళ్లికైతే పిలిచినా కూడా రాని వాళ్ళు, వారాదవరగల్ దుఃఖముండాన వారే తాంగళే వందు మేల్విజుమారుగల్, చావుకు మాత్రం వస్తారు. ఇది ఒక న్యాయం కూడా ఉందండి. పెళ్లికి పిలిస్తేనే వెళ్ళాలి కానీ చావుకి పిలవకపోయినా వెళ్ళొచ్చు. నువ్వు పోయినప్పుడు నాకు చెప్పావా, వాళ్ళు పోయినప్పుడు అని అనకూడదుటండి. మనం అంటూ ఉంటాం మాకు కనీసం చెప్పలేదు అని. కాదుటండి, ఎవరైనా పరంపదించినప్పుడు వెళ్ళి పలకరించి రావడం మన ధర్మం అంటండి. చాలా గొప్ప ధర్మం చెప్పారు ఇక్కడ. ఇది చాలా విశేషమైన విషయం. పెళ్లికైతే పిలవలేదు వెళ్ళద్దు, చావుకి వాళ్ళు పిలవలేదని ఆగకండి, వెళ్ళి ఒకసారి సేవించుకుని ఒకసారి దాసోహం పెట్టేసి వచ్చేయాలి. పిలవలేదు అనే మాట అనకూడదుటండి. అందుకని అంగలరే ఇవనొక్కుళ్ళ తెలుగుం పొంబడి కూపడా నెప్పరగల్, చిన్న చిన్న తెలివిపోయేలాగా పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక జోకు వేశారు. మీడుకైక్కు శంకయ్యుండాన దశయిలే, వాడికి బతికేయడానికి ఇంకా కొంచెం అవకాశం ఉన్నా కూడా భయత్తాలే ప్రాణం పోంబడి కూపిడేవారు కాదు. వీళ్ళు ఏడ్చే ఏడుపులకు భయంతో వాడి ప్రాణం పోతుంటాం. అంటే పోయేదాకా పోయేలా ఏడుస్తారు. అదేమిటండి అంటే అంత భయంకరంగా ఏడుస్తారు అన్నమాట. లోపల ఏమిటిట, ఎప్పుడు పోతాడా ఆ ఫిక్స్డ్స్ అన్ని హాయిగా తీసుకోవచ్చు అని. నిజంగా ఉంది కదండి, ఇలా లోకాన్ని చూస్తున్నాం కదా మనం. లోకాన్ని చూస్తున్నామండి, చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆస్తుల కోసం. వాటి మూయంగా పట్టుకొని కట్టి కొళ్ళ మీద పడిపోయి ప్రేమ ఉన్న వాళ్ళలాగా ఓ గట్టిగా పట్టేసుకుని మరీ రసరే ఉంటాడు నమ్మిళ్ళయ్య గారు అనిపిస్తుంది. కళ్ళకి కట్టినట్లు ఏడుపులు ఏడ్చేటువంటి వాళ్ళు ఎలా ఏడుస్తారు ఇక్కడ వర్ణించారనమాట. కూపెట్టు పోగార కూరయి అంటే ఒకవేళ అనుమాన స్థితిలో ఉంటే అనుమానం అక్కర్లేదు ప్రాణం పోతుందనేలాగా వాడిని చంపేసేలా ఏడుస్తారు. అంత ఘోరంగా ఏడుస్తారు అనమాట. స్నేహితులై పోలే మేలే విజందు కట్టి కొళ్ళవరిగా, పెద్ద ప్రేమ ఉన్న వారిలాగా గట్టిగా పట్టుగా ఏడ్చేస్తారు. తాం పోగం పోదు ఇవరగళయం ఐశ్వర్యత్తయ్యం విట్టు పోగా నిన్రోమ్యన్నో నంజి ఇంగే ఇజుక్క, ఈ బంధువుల్ని సంపదల్ని వదిలేసి పెడుతున్నామే అని బాధతో ఆయన మనస్సేమో పట్టాన విడిచిపట్టదు. వాడేమో విడిచిపెట్టలేడు. విడిస్తే ఇన్ని కోట్లు ఏమైపోతాయో ఏమైపోతాయో ఏమైపోతాయి. ఒక్కళ్ళు కట్టుకుపోతున్నారండి ఇన్ని కోట్లని. ఎంత కోటీశ్వరుడైనా తప్పమని ఒక్కడు పోవలసినదే. అందువల్ల తన్నాల్ మేళవన్నామయ్యాలే శరీరத்தை విట్టు తాంగళే పోగా నిప్పరుగల్, ఏమీ చెయ్యలేక ఇంకా చనిపోకుండా ఉండడం తన చేతుల్లో లేదు కాబట్టి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు అని. ప్రాణం పోయేవాడు డబ్బు కోసం గిలగిలలాడేవాడి యొక్క ఆ స్థితిని, బాధని నమ్మిళ్ళయ్య గారు మరి కళ్ళకు కట్టినట్లుగా చాలా భయంకరంగా ఇక్కడ వర్ణించారు. తాం పోగుం పోదు ఎంగినారు కాణం మప్పోదే క్లేశత్తై పత్త ఉన్మత్తరీత్యాది. ఉన్మత్తరు ఒక పిచ్చి వాళ్ళలాగా భ్రమపడి అది అలాగే ఉంటారు తప్ప వీతరాగరం కూడా ఉన్మాద దశై పోలే అరువు కట్టు తెలివి పిరందు తన్నయ్యం సర్వేశ్వరుని అనుసంధిక్క వెండం దశయిలే కలంగి. అప్పుడు ఎవరిని తలుచుకోవాలండి? స్వామిని శ్రీయప్పతని ధ్యానించి ఆయన యందు మనస్సు ఉంచితే అంతిమ స్మృతి అనే ఫలం కలిగి మోక్షం వస్తుంది. అటెళ్ళదు మనస్సు. వేడు 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 నాన్న నాన్న తండ్రి తండ్రి అయ్యో నేను లేను ఏమైపోతారో ఏమైపోతారో వాళ్ళకేసే చూస్తూ అలాగా ప్రాణాలు విడుస్తారు. అనురాగం పొజియం పోదు இளையாளை பொன்னையும் பூட்டிக் கொண்டு வந்து முன்னே நிறுத்தவர்கள்.
అదే భగవంతుడి యందు మనస్సు పెట్టవలసింది పోయి పిచ్చి వాళ్ళలాగా అది ఆయన బదులుగా పుత్రాదుల మీద ప్రేమ పెట్టుకొని అయ్యో వీళ్ళకి ఏమీ చేయలేక జీవిక్కునాள் బతికున్నంత కాలం లోబత్తాలే ఇవత్తు కొన్నం చెయ్యాన్ ఏమీ చేయలేకపోయాను అంత డబ్బు దాచాను వీళ్ళకు నగలు చేయించలేదు నాణ్యాలు చేయించలేదు ఎక్కడికో వెళ్తానన్నాడు డబ్బు ఇవ్వలేకపోయాను ఇలాంటి ఆలోచనలన్నీ అప్పుడు వస్తాయి ఆ పోయే సమయంలో వస్తాయి இப்போதாக புதைத்து வைத்த தனத்தை ஆபரணமாக பூட்டிக்கான அப்பத்திலோ ఎన్నం అదుగు అది ఆ జ్ఞానం ఆనందం పరమాత్మతో చేరి భావిస్తే ఆత్మప్రాప్తి కలుగుతుంది అలా కాకుండా పిచ్చివాళ్లలాగా భార్యలాగా అయ్యో కొడుకలాగా వీడికి ఇంకా పెళ్లి చేయలేకపోయాను వాడికి ఉద్యోగం చూపించలేకపోయాను ఏదో చేయపాలి ఎన్నో మరుగు ఓ తిరందు స్నేహికం వాళ్ళ మీద చూపించేటువంటి భయంకరమైనటువంటి స్నేహము ఇక్కడ స్నేహము అంటే ప్రేమ అని అర్థం పెమ్మానొడుతే సెండ్రి నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్ ఇప్పటి కలంగర సమయత్తులే తెలివుండాయి అలాంటి సమయంలో గనక నిజంగా వాళ్ళకి గనక పోయే ముందుటండి ఒక్క క్షణం జ్ఞానం కలుగుతుందిటండి అలాగా తన్నయ్యం అవనయ్యం అనిసందిత్తు అవనోడొత్త శుద్ధియం విడుత్తు ఇది ఉడయిత్తు ఎన్నో మనసందక్కయ్యాగ ఈ వర్ధం కూడిత్తాగిల్ ఆ వస్తువు జ్ఞానానంద లక్షణమాయిరికం శ్రీయప్పతిని గనక ధ్యానించగలిగితే ఇవన్నీ వదిలిపెట్టి ఒక వైరాగ్యాన్ని అలవరుచుకోగలిగితే మిగిలిన అనవసర జ్ఞానాలన్నీ పోయి భగవంతుడి మీద మనస్సు నిలబడుతుంది ఈ వస్తువు జ్ఞానానంద లక్షణమాయిరిక్కం ఎన్న అనుసంధిక్కు అంబడి అవాత్మ వస్తువులే హృదయం చేరుగయ్యాగిరార్థం కూడుమాగిల్ ఈ అది గ్రహించే వరకు పిచ్చాళ్ళ ఏడుస్తాడు గాని వీడిగా చేయలేదని ఏడుస్తాడు గాని అప్పుడు గనక భగవంతుణ్ణి తలచుకుంటే జ్ఞానానంద లక్షణాలు వచ్చి ఈ ఆత్మని పరమాత్మతో చేరిస్తే అప్పుడు మోక్షానందం సిద్ధిస్తుంది వీళ్ళతో అనురాగం మీద మనం ఉన్నాం అనుకోండి మళ్ళీ జన్మ మనకి జడభరతుడు కథలు అవి ఉన్నాయి కదా అయ్యో నేను పెంచిన ఈ జింక పిల్ల ఏమవుతుందో అని దాన్నే చూస్తూ ఉంటే మళ్ళీ జన్మలో జింకలా పడతాడు ఏదనుకుంటూ పోతే అదిగా పడతాడు ఆ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట నల్లురైపు నల్లవాయిపు ఆత్మ ప్రాప్తి సిద్ధికి మల్లాద పోదు సైదలెల్లాం వ్యర్థం చెప్పేవంతా వేస్ట్ ఉన్మత్తర్ పోలే పిత్తే ఏరిల్ల విమతమా అమితం సిద్ధియాదు అనురాగం పొలియల్ ఆది భరతనై ఆది భరతనై పోలే మానాయి పోమిత్తనై ఆది భరతుడు జడభరతుడి కథలాగా లేడిలా జన్మనిస్తుంది దేన్ని ధ్యానిస్తూ పోతే అంటే అంతిమ స్మరణ భగవంతుణ్ణి చెయ్యండి అని చెప్పడం అన్నమాట అంతిమ స్మృతి ప్రాముఖ్యం అది ఆండాన్ అనే వారికి ఇక్కడ ఆండాన్ పడికుంబడి ఇక్కడ ఆండాను ఆళ్వార్లు ఇద్దరు చెప్పిన మాటలు చెప్తున్నారండి నినై ఉన్నాయి ఉనరందేన కుయన్నం పట్టుతోడంగి 5వ పాసురం నుంచి శేషత్వాన్ని చెప్తున్నారు కదా నిష్కృష్టాత్మానుసంధానం మాత్రమే అన్రికే భగవత్ శేషత్వ పర్యంతమాగా అనుసంధిక్కిరదు భగవంతుడి శేషత్వం దాకా ఆత్మనే వీరు అనుసంధిస్తూ వచ్చారు ఈ పాసురంలో ఇప్పాటిల్ పెమ్మానోడతే చెన్నంగుళ్ళం కూడా కూడెత్తాగిల్ ఎంగిర అంతిమ స్మృతి ఒకటి అంతిమ స్మృతి భగవంతుడి శేషమైన ఆత్మనే అందిస్తున్నారు అని ఈ పాసురం అని ఆండాన్ చెప్పినటువంటిది మాట అన్నమాట ఆళ్వార్లు అన్నాక మనం జీవుడికి శేషభూతులం అని శేషశేషిత్వ జ్ఞానాన్ని చెప్తోంది ఎంబెరుమానారం తనకు శేషమాగా ఇవి ఆత్మావస్తువై నినైతిరుక్కుమా పోలే ఇవనం అవనోడు ఒత్తు అవన్ నినయునోడొత్తు అర్ధశైలే శేషత్వానుసంధానం కూడుమాగిల్ నల్లవాయపు అది అండర్లైన్ చేసుకోవాలి శేషత్వానుసంధానం
అంటే మనము భగవంతుడికి శేషభూతులము అని ఈ మాట ఒక్కటే మనం అనుసంధించుకోవాల్సి. తండ్రి నీ వాడిని ఆ శేష అంతంత పదాలు కూడా అక్కర్లేదు, నీకు చెందిన వాడిని. என்ன பகவத்குணங்களிலே ఇద్దరాయిరిక్కిరా ఇవారి ఇదెల్లా మనసందిక్కరదెన్నెల్. ఏమండి, భగవంతుడికి ఈ ఆత్మ శేషభూతమని ఈ స్వామి సంకల్పంలో అంతిమ దశలో కూడా భగవంతుడికి శేషభూతులని తెలుసుకుంటే చాలు. ఇలాంటి అపురూపమైనటువంటి ఆత్మ వస్తువుని నాకు దర్శింపచేశాడా అనే ఉపకార స్మృతిని నువ్వు చూపించాలి. ఉపకార స్మృతియాలే కేవలం ఆత్మానుభవాన్ని పొందాలంటే అంతిమ స్మృతి ఉండాలి. ఆళ్వార్లు అది చెప్పలేదు, భగవద్గుణానుభవ రూపంగా ఆత్మానుభవం కావాలి. ఆత్మతో ఆగిపోకండి, అందులో ఉన్న పెరుమాళ్ల దాకా మీ మనస్సుని తీసుకెళ్ళండి అని చెప్తున్నారు అని ఆండాన్ మొదలి ఆండాన్ చెప్పారు అనేటువంటి ఆండాన్ పణిక్కుంబడి. ఆండాన్ చెప్పినటువంటిది ఏమిటి అంటే అంతిమ స్మృతిలో కూడా భగవంతుణ్ణే కోరుకోవాలి, భగవత్ కటాక్షాన్నే కోరుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ 8వ పాసురంలో మనకి చెప్పారు. ఎయితార్ எய்த்தார் எய்த்தார் என்ன இல்லாதாரும் புறத்தாரும் வைத்து அங்கும் மலரி முயங்கா தாம் போகும்போது உன்மத்தர் போல் பித்தே அனுராகம் பொழியும் போது எம்மெம்மானோடு ஒத்தே சென்று அங்கு உள்ளம் கூட கூட்டிட்டாலில் நல் உரைப்பே. ఆళ్వారు దివ్య తిరువడిகளே శరణం. ఇలా మనం 8 పాసురాలను పూర్తి చేసుకున్నాం. దేవేశం కోలనాదం దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కూరనాథేన చ సహ కురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృజ్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాథాన్ తిరువరుణ్మాల్ సేனை முதலி செடகோபன்னாதமுனி சீர்வுய கொண்டார் மனக்கால் நம்பி சென்றா மாலவந்தார் உருமாலாதரர் ஆளவந்தார் சென்றா ஆளவந்தார் குருமாலாதரர் குறுக்கை பிடார்கு அன்பார் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமுனி இருக்கண்டற் கண்புடைய நம்பிள்ளை இவடிதளித்தற்கே எந்த மாதவர் அர்ப்பணாவர் இவரருளாளர் திருவடியூன்றிய தேவப் பெருமாள் கை கொண்டருளம் திருமலையாஜ்வார் பதங்கள் முன்பு என்னுள் சேர்ந்ததவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நமஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே श्रीशैलेश दयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रंजजामातरं मुनिं வாஜிதிருவாய் முஜிப்பிள்ளை மாதகவாழ்வாஜும் மணவாள மாமுனிவன் வாஜியவன் நாடன் திருவாய் முஜிப்பொருளே மானிடத்தோன் தேரும்படி உரைக்கும் श्रीरंग सिंहगिरि देशिक पाद सेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम श्री गौतमान्वयजमाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रवज्ये कौशिकान्वय संजातं वेंकटार्य तनोभवं वेदांताचार्य सच्शिष्यं गुरेवर्लमहं भजे श्रीमद्वेंकटरंगार्य शिष्यं सच्शिष्य सेवदिं श्री लक्ष्मणार्य विबुधं संश्रये धीविदीप्तये ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्री